హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి న్యూ డిజైన్తో మీ ముందుకు వచ్చేసానండి. దానికి కావాల్సిన మెటీరియల్ యాంటిక్ ఫ్లవర్ బీడ్స్. చూడండి, ఫ్లవర్ వస్తుంది సర్కిల్ షేప్ పైన. ఇంకా వచ్చేసి స్మాల్ సైజ్ అండ్ బిగ్ సైజ్ గోల్డ్ బీడ్స్ అండి. స్మాల్ బేబీ కుచ్చు, ఓకేనా. ఫస్ట్ 2 బిగ్ సైజ్ గోల్డ్ బీడ్ వేసుకోవాలి. తర్వాత ఒక ఫ్లవర్ బీడ్, యాంటిక్ ఫ్లవర్ బీడ్ అది వేసుకొని 2 స్మాల్ సైజు బేబీ కుచ్చు, ఇంకా 2 స్మాల్ సైజు, ఇంకా 2 స్మాల్ సైజ్ గోల్డ్ బీడ్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నీడిల్ని చూడండి ఎన్ని వేసాము. ఫస్ట్ 2 బిగ్ సైజు, తర్వాత ఒక యాంటిక్ గోల్డ్ ఫ్లవర్ బీడ్, 2 స్మాల్ సైజ్ శారీ కుచ్చు, ఇంకా 2 స్మాల్ సైజ్ గోల్డ్ బీడ్స్ వేసుకున్న తర్వాత నీడిల్ని లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చింది కదండి, ఇప్పుడు మనం రైట్ సైడ్ నుంచి నీడిల్ని అలా తీసుకోవాలి. ఓన్లీ ఫ్లవర్ బీడ్లో నుంచి అయితే డిజైన్ అంతా ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు 2 బిగ్ సైజ్ బీడ్స్ వేసుకొని అక్కడికి నాట్ వేసుకోవాలండి. నాట్ వేసుకొని నీడిల్ని ఒక సింగిల్ బీడ్లో నుంచి బయటికి తీసుకోవాలి. చూడండి, సింగిల్ బీడ్లో నుంచి నీడిల్ని బయటికి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం 2 వేసాం కదా, ఇప్పుడు సెకండ్ టైం నుంచి 1 గోల్డ్ బీడ్ అండి. బిగ్ సైజ్ 1 బీడే వేసుకోవాలి. తర్వాత యాంటిక్ ఫ్లవర్ బీడ్ ఒకటి 2 స్మాల్ సైజ్ బీడ్స్, 2 యాంటిక్ మళ్ళీ బేబీ కుచ్చు, 2 ఫ్లవర్ బీడ్స్, ఓకే వేసుకొని మళ్ళీ ఫ్లవర్ బీడ్లో నుంచి నీళ్ళని బయటికి తీసుకోవాలి. ఓకే, తీసుకొని బిగ్ సైజ్ బీడ్స్ గోల్డ్ 2 బీడ్స్ వేసుకోవాలండి. పైకి వెళ్ళేటప్పుడు 2 బీడ్స్ వేసుకోవాలి, కిందికి వచ్చేటప్పుడు మాత్రం 1 గోల్డ్ బీడ్ వేసుకోవాలి. శారీకి వచ్చేటప్పుడు 2 వేసుకోవాలి. అయితే ఇప్పుడు ఒక బీడ్లో నుంచి బయటికి తీసి సేమ్ అలా డిజైన్ కంటిన్యూ చేసుకుంటే డిజైన్ అంతా రెడీ అయిపోతుంది. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఆల్.